హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ వసపిట్ట. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడైతే మనం హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకుందామండి. ప్రతి పీస్కి అయితే ముందే మనం కత్తితో అయితే లైన్స్లో పెట్టేసుకుందాం, సో దట్ మసాలా అనేది బాగా పడుతుంది ఆ పీసెస్కి. ఇప్పుడైతే మనం హాఫ్ పీస్ ఆఫ్ లెమన్ అయితే బాగా పిండేసుకుందామండి. నెక్స్ట్ అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, కొద్దిగా బిర్యానీ మసాలా, టేస్ట్కి సరిపడా కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్ పెరుగు. ఇవన్నీ మనం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ప్రతి పీస్కి ఈ మసాలా అంతా బాగా అంటేలా బాగా కలుపుకోండి. చూసారా నేను ఎలా అయితే కలుపుతున్నానో అలా బాగా కలిపేసుకోండి. కంప్లీట్గా మనకు మిక్స్ అయిన తర్వాత అయితే మనం ఒక 30 minutes అయితే మ్యారినేట్ చేసుకోవాలండి ఈ పీసెస్ని. చూసారా అలా మిక్స్ చేసుకుని 30 minutes అయితే వదిలేయండి. అండ్ ప్యారలల్గా మనకి బాస్మతి రైస్ కూడా మనం వాటర్లో సోక్ చేసుకొని 30 minutes అయితే వదిలేయాలండి. ఇప్పుడైతే మనం ఆనియన్స్ని అయితే ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. నేనైతే దేంట్లో అయితే బిర్యానీ చేస్తున్నానో దాంట్లోనే ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ ఎప్పుడైతే ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కుతుందో అప్పుడైతే మనం ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారా ఎక్కువ ఆనియన్స్ అయితే నేను వేసుకుంటున్నాను కదా, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అనేది బాగుంటుందండి బిర్యానీకి అయితే. ఇప్పుడైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలండి అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు. ఎప్పుడైనా ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే పొడుగ్గానే కట్ చేసుకోండి, చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసేసుకోవద్దు. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉంటుందండి, ప్రతి ఒక్కరు బిర్యానీ లవర్సే. సో ఇంట్లో చేసుకుంటే ఇంకా ఇంకా ఇష్టపడతారు. అండ్ హెల్దీ కూడా కదా ఇంట్లో చేసుకుంటే మనం. సో ఇప్పుడైతే మనం ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోతుంది కదండి, అంతలోపు అయితే రైస్ మనం బాయిల్ చేసుకోవాలి కదా, దానికోసం వాటర్ అయితే పెట్టేసుకున్నాం స్టవ్ మీద. నేను షాప్కి వెళ్ళి బిర్యానీ సామాన్లను అడిగితే వాళ్ళు చక్కగా ఈ ప్యాక్ అయితే ఇచ్చేసారండి. చూడడానికి చాలా బాగుంది కదా. సో మీరు కూడా మీ దగ్గర ఉన్న షాప్స్ అయితే ట్రై చేయండి. ప్యాక్ 10 రూపీస్ అంటే అఫోర్డబుల్ కూడా. అండ్ ఇప్పుడైతే వాటర్ అనేవి బాగా కెరులుతున్నాయి కదండి. ఇప్పుడైతే మనం 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్స్ వేసుకున్నాను, మీరు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ అయితే ఇందాక మనం చూసాం కదా బిర్యానీ సామాన్లు అని చెప్పేసి, అవి కంప్లీట్గా అన్నీ యాడ్ చేసుకోవాలండి, ఏవి మిస్ చేయొద్దు. అండ్ చాలామంది అయితే మిస్ చేస్తూ స్కిప్ చేస్తూ ఉంటారు వీటిని, బట్ ఇవే టేస్ట్ ఇస్తాయండి. మీకు బయట ఫ్లేవర్ రావాలంటే మాత్రం ఇవన్నీ బాగా మనకి టేస్ట్ ఇస్తాయి, సో మిస్ చేయొద్దు. బట్ అందరికీ అన్నీ దొరకవు కదండి ఈ సామాన్లు అనేవి. సో కొన్ని కొన్ని వేసుకోండి దొరికినవన్నీ, లేకపోతే మిగతా వదిలేయండి. మెయిన్ అయితే వేసుకోండి, బిర్యానీ ఆకు, చెక్క అవన్నీ అయితే వేసుకోండి. సో అట్లీస్ట్ అవి వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడైతే మనం అన్నీ వేసేసుకున్నాం కదా, బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇవన్నీ వేసుకోండి. సో ప్యారలల్గా రెండు అవుతూ ఉంటాయి మనకి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇవన్నీ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో బిర్యానీ మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఎక్కువే యాడ్ చేసుకుంటాను బిర్యానీ మసాలా, ఇదంతా రైస్కి పడుతుంది కదా, సో అందుకని ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అయితే మనం ఇంకా బాయిల్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం, ఫ్లేవర్ కోసమే అండి ఇవన్నీ. కొంతమంది స్ట్రైన్ చేసేసుకుంటారు ఇవన్నీ బాయిల్ అయిపోయిన తర్వాత, నేనైతే ఉంచేసుకున్నాను. సో నాకైతే అలా అన్నీ కనపడితేనే బాగుంటుంది బిర్యానీలో. ఇప్పుడు చూసారా ఆల్మోస్ట్ బాయిల్ అవుతుంది. ఇలాంటి టైంలో అయితే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకోండి, ఇంకా కాసేపు బాయిల్ అయితే చేసుకోండి వాటర్ని. లాస్ట్లో మనం రైస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత బాగా బాయిల్ అయితే వాటర్ అంత ఫాస్ట్గా రైస్ అయితే ఉడికిపోతుంది. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఇందాక ఆనియన్స్ అనేవి వేపేసుకున్నాం కదా, సేమ్ దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంకొన్ని ఆనియన్స్ 2 చిల్లీస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇవైతే బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోండి. ఇప్పుడైతే మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం. నేనైతే 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే దీంట్లో వేసుకుంటానండి. చూసారా బాగా కలిపేసుకున్నాం కదా. అండ్ సాల్ట్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు. అండ్ బాగా కలిపేసుకోండి మళ్ళీ. ఇప్పుడైతే లాస్ట్లో అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకుందాం. బాగా ఫ్లేవర్ వస్తుందండి, ఎన్నిసార్లు కొత్తిమీర వేసినా పర్వాలేదు, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ని, దాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ కొద్ది ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి పైన. అంతలోపు మనకు వాటర్ కూడా బాయిల్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనం రైస్ని అయితే పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే వేసేసుకుందాం.
సో నేనైతే 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్కి 2.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకున్నానండి. సో ఇప్పుడు మనం చూసినట్లయితే కంప్లీట్గా మనం రైస్ అనేది తీసేసుకున్నాం కదా. ఇప్పుడు అది బాయిల్ అయినంత వరకు ఉంచేయాలి పక్కన. అంతలోపు చికెన్ కూడా మనకు ఫ్రై అయిపోతుంది కదా. లాస్ట్లో అయితే టేస్ట్కి సరిపడా కారం అయితే వేసేసుకుందాం. 2 ప్యారలల్గా పెట్టేసుకున్నాను నేనైతే. టైం అనేది సేవ్ అవుతుంది, మనకి ఎక్కువసేపు పట్టదు అండ్ ఈజీగా కూడా అయిపోతుంది ప్రాసెస్ అనేది. సో ఇప్పుడైతే మనం చూసినట్లయితే కంప్లీట్గా రైస్ అనేది ఉడికిపోతుంది అండ్ చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. మన స్ట్రైనర్ తీసుకొని అయితే ఈ రైస్ అనేది కంప్లీట్గా మనం తీసేసుకొని వాటర్ పక్కన పడేయాలండి. కంప్లీట్గా వాడకండి, మీరు కావాలంటే పైన కొద్దిగా వేసుకొని కానీ మరీ వాడద్దు ఆ వాటర్ని. ఇంకా ఇప్పుడైతే మనం లేయర్స్ కోసం బాస్మతి రైస్ని అయితే కంప్లీట్గా చికెన్ మీద అయితే వేసేసుకుందాం. సో అలా స్ట్రైనర్తో వాటర్ని తీసేసి ఓన్లీ రైస్ని మాత్రం వేసేసుకుందాం. చికెన్ అయితే కింద మనం పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే లో ఫ్లేమ్లో ఉంచుకోండి స్టవ్ని. సో హై ఫ్లేమ్లో ఉంచుకుంటే మళ్ళీ అడుగు అంటేస్తుంది, సో అందుకనే చెప్తున్నాను. సో ఇప్పుడైతే మనం రైస్ని కంప్లీట్గా స్ప్రెడ్ చేసేసుకున్నానండి, ఎక్కడ గ్యాప్స్ లేకుండా. కింద అయితే మన చికెన్ అయితే ఉంది కదా ఆల్రెడీ, సో పైన అయితే ఇలా రైస్ని వేసేసుకున్నాను. ఇప్పుడైతే దానిపైన కొద్దిగా చికెన్ మసాలా అయితే వేస్తున్నానండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, అది మీ ఇష్టం. అండ్ లాస్ట్గా అయితే మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్ని, అవి కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకున్నాను ఎక్కడ గ్యాప్స్ లేకుండా. చెప్పాను కదా ఆల్రెడీ మీకు ముందే, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. నాకైతే చాలా ఎక్కువ ఇష్టం, ఆనియన్సే ఇష్టం అనమాట బిర్యానీ కంటే చెప్పాలంటే. ఇప్పుడైతే మనం నెయ్యి కూడా వేసేసుకుందాం. ఇది కూడా స్ప్రెడ్ చేసేసుకోండి ఓవరాల్గా. సో తింటున్నప్పుడు మనకు కమ్మగా తగులుతుంది ప్రతి ముద్ద నెయ్యి వల్ల. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇప్పుడైతే మనం కొత్తిమీర అయితే బాగా స్ప్రెడ్ చేసుకొని అయితే పెట్టేసుకుందాం. చూడడానికి చాలా బాగుంది కదా. అండ్ ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం, మీకు అన్నీ వేసేసుకున్నట్టే. అండ్ మూత పెట్టేసుకొని దమ్ కోసం అయితే పైన ఒక స్టోన్ అయితే పెట్టుకున్నానండి నేనైతే. అండ్ అలా మనం ఒక 15 మినిట్స్ వదిలేయాలి లో ఫ్లేమ్లో. అండ్ నెక్స్ట్ ఇంకో 15 మినిట్స్ అయితే దించకండి అమ్మటే కిందకి. కాసేపు అలా వదిలేస్తే మనకు చాలా టేస్టీగా వస్తుందండి బిర్యానీ అనేది. చూసారా, చూడడానికి ఎంత బాగుందో, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. నేనైతే వెయిట్ చేస్తుంటాను మీ కమెంట్స్ కోసం. అండ్ ఫైనల్లీ మన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.